దేవుని యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇటు సమయాన్ని ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి మా సహోదరుడు, మా ప్రియుడు, ఆత్మీయుడు రమేష్ పాస్టర్ గారికి, అలాగే పావని సిస్టర్కి, వచ్చిన వేదిక దైవజనులకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన సంఘ బిడ్డలందరికీ, నాతో వచ్చినటువంటి వారికి కూడా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నారు. దేవుని బిడ్డలారా, సహోదరుడు చెప్పినట్లుగా ఈ దుగ్గొండి ప్రాంతంలో మరి పోయిన 2024 సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ నేను ఎప్పుడు కూడా సహోదరుడు రమేష్ బట్టి సంతోషించేది ఏంటంటే, 2 కాళ్ళు కలిగి మంచి ఆరోగ్యం కలిగినటువంటి వారే సేవ అంటేనే చాలామంది వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మా గ్లోరియస్ మినిస్ట్రీలో కూడా అలాగున నా కళ్ళ ముందు వెళ్ళిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ తను ఒక అవిటితనంతో ఉన్నప్పటికీ కూడా ఆత్మల పట్ల భారం కలిగి ఉండి సేవ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. అందుని బట్టి, సహోదరుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజంగా అలాంటి పరిస్థితిలో ఉండి ఈ సేవ చేయాలన్న మనసు, ఆలోచన తనకి ఎందుకు వచ్చిందండి? లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ తను ఈ దుగ్గొండి ప్రాంతంలో ఎన్నో అవమానాలు, ఒకవైపు తన భార్యకు దెబ్బలు తగిలి, ఒకవైపు సంఘము చెల్లాచెదరైన పరిస్థితిలో ఆత్మలు లేక ఎవరి ఉన్న స్థలాన్ని అమ్ముకొని ఈ యొక్క మందిరాన్ని కట్టించి ఇన్ని పోరాటాల మధ్య నిలబడుతున్నాడు అంటే దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. చెప్పగలుగుతాం. ప్రభు ఏర్పరచుకుంటే ఆయన నిలబెడతాడు. తుఫానులు కాదు, జడివానులు కాదు, ఎలాంటి ప్రళయాలు వచ్చినా పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆ నమ్మదగిన దేవుడే ఆయనను పేరు పెట్టి పిలుచుకొని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. చూడండి, ఒక ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ద్వారా ఎన్నో పనులు అవుతాయని ప్రజలు ఆశపడతారు. ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే ద్వారా వీధి దీపాలు, కరెంటు ఉత్పత్తి జరగాలని, లేకపోతే సీసీ రోడ్లు జరగాలని, ఇలాగున్న ఊర్లో కొన్ని డ్రైనేజ్ కాలువలు బాగుపడాలని ఒక ఎమ్మెల్యేకి లెటర్ పెట్టుకొని, ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఊరికి క్షేమం కదండి. ఒక ఊరికి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ కానీ లేకపోతే ఊరు కట్టుబాటు ఎలా ఉంటాడు? కానీ సేవకుడు అనబడుతున్న వాడు అంతకంటే ఘనమైన స్థానంలో ఉన్నాడు. ఒక ఊరి ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో, దుగ్గొండి ప్రాంతానికి సహోదరు రమేష్ పాస్టర్ గారు అంత అవసరమై ఉంది కనుకనే దేవుడు ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాటను బట్టి ఈ రోజున ఈ మందిరం చర్చ్ యానివర్సరీ ఈ మొదటి సందర్భంగా మా ఆత్మీయ తండ్రి దైవజనులు సురేష్ గారు మాకు నేర్పింది ఒకే ఒక పదం: సేవ అంటే చావుతో సమానం. చావాలి, చనిపోవాలి అనుకున్న వాడే బలిపీఠం ఎక్కాలి, లేకపోతే సేవలో నిలబడలేదని ఎప్పుడు మాకు అదే చెప్పేవాడు. ఇంకొక మాట, సేవకుడు ఎప్పుడు కూడా న్యాయ విధాన పథకం ధరించి ఉండాలి. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఇటు భుజాన 6 రత్నాలు, ఇటు భుజాన 6 రత్నాలు, మధ్యలో 12 రత్నాలు కలిగిన న్యాయ విధాన పథకం. దాన్ని ధరించడం అనేది దేనికి సూచన అంటే, ఆ న్యాయ విధాన పథకంలో 12 రాళ్ళు యాకోబు పుట్టినటువంటి 12 గోత్రాలు గుర్తుగా సురేషయ్య చెప్పి, ఒక్కొక్క గోత్రం
ఒకడు కట్లపాము లాంటి వాడు, ఒకడు గాడిద లాంటి స్వభావం కలిగిన వాడు, రకరకాలుగా మనుషులు కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. గుండెల మీద వాళ్ళను మోయాలి. ఆ దర్శనము, ఆ మాటలు, సేవ అంటే సాగు అని ఇలాంటి ఒక సమర్పణతో కూడిన మాటలు ఎప్పుడైతే దైవజనుడు తెలియజేశాడో అలాంటి మాటలు బట్టి ఈ రోజున మరి నేను కానీ రమేష్ పాస్టర్ కానీ ఇక్కడ వేదిక ఉన్న సేవకులు కూడా వాళ్ళ వాళ్ళ పరీక్షలను బట్టి వాళ్ళు కూడా ముందుకు కొనసాగుతున్నారు. సంగమ దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేయండి. సంఘం లేనిది సేవ లేని